హే గైస్, వెల్కమ్ టు డ్రామా వీస్ ఇన్ తెలుగు. ఇప్పుడు నేను చెప్పేది రైటర్స్ ఒడెప్సీ. ఇది వచ్చేసి 2021లో వచ్చింది. అడ్వెంచర్ ఫ్యాంటసీ యాక్షన్ పరంగా అయితే వచ్చింది ఈ మూవీ. మ్యాండరిన్ ఒరిజినల్ లాంగ్వేజ్ అండ్ మ్యాండరిన్ వాళ్ళదే ఇది. ఇంకా దీని డబ్బింగ్ అయితే అవైలబుల్గా ఉంది, తెలుగు తమిళ్ అయితే ఉంది. చూడాలనుకుంటే ప్రైమ్ వీడియోలో ఉంది ఇది. అండ్ ఈ మూవీ ఒక మెయిన్ ప్లాట్ ఏంటంటే, ఒక నవల్ రాస్తూ ఉంటాడు ఒక రైటరు. ఆ నవల్లో వాడు ఏదైతే రాస్తాడో బయట అది జరుగుతూ ఉంటుంది. అంటే ఒకడు అక్కడ వాడికి ఏదో తగులుద్దంటే ఇక్కడ వీడికి తగులుద్ది బయట అతనికి. ఇంకో పక్క ఒక కూతురు తప్పిపోతే 5 సంవత్సరాల ముందు ఆ కూతురుని వెతుకుతూ ఒక అతను ఉంటాడు. అతనెవరు అసలు? ఆ కూతురుని 5 సంవత్సరాలకి ఎందుకు వెతుకుతున్నాడు? అండ్ ఇతను రాస్తే అతను వేరే అతను ఎందుకు చచ్చిపోతున్నాడు అనేది మీరు ఈ మూవీ చూసి తెలుసుకోండి. అంతకుమించి నేనేం చెప్పను. ఈ మూవీ అయితే నాకు ఓకే అనిపించింది, నచ్చింది నాకైతే. ఎందుకంటే ఆ ప్లాట్, వాళ్ళు తీసుకున్న ప్లాట్ అండ్ వాళ్ళు తీసుకెళ్ళిన నరేషన్ బాగుంది. కొంచెం ఫస్ట్ ఒక 10 minutes అడ్జస్ట్ అవ్వండి, ఆ తర్వాత ఎక్కేద్ది ఈ మూవీ ఖచ్చితంగా. అండ్ డైరెక్టర్ వచ్చేసి యాంగ్లు అలాగే జియాంగ్ జీ కువాంగ్. మెయిన్ క్యాస్ట్ వచ్చేసి మియాంగ్ యాక్టింగ్ చింపేసింది. అండ్ హువే యూ, ఇంకా కాస్టింగ్ పేర్లు ఏమి వద్దులేండి. డైరెక్టర్కి మాత్రం చెప్పాను కదా, డైరెక్టర్స్ వచ్చేసి ఇంతకుముందు బ్రదర్హుడ్ ఆఫ్ బ్లేడ్స్ 1 and 2 డైరెక్ట్ చేశారు ఆ డైరెక్టర్లే. ఒకవేళ బ్రదర్హుడ్ ఆఫ్ బ్లేడ్స్ 1 and 2 చూసిన వాళ్ళైతే ఈ మూవీ మీకు నచ్చుద్ది. ఎందుకంటే అదే డైరెక్టర్లు కాబట్టి ఏం పెద్ద తేడా ఉండదు, నచ్చుద్ది. ఈ మూవీ ఒక రన్ టైం వచ్చేసి 2 గంటల 10 నిమిషాలు ఉంటుంది, ఎక్కడ బోర్ కొడదు. ఎండింగ్ కూడా బాగుంటుంది, కాకపోతే ఎండింగ్ ఇంకొంచెం బాగా పెట్టాల్సింది అనిపించింది నాకు. అండ్ నా రేటింగ్ వచ్చేసి 7.5, IMDb 6.2 out of 10 అయితే ఇచ్చింది. చూడాలనుకుంటే ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది, వెళ్ళి అక్కడ నుంచి చెక్ చేయొచ్చు మీరు. ఇంతటితో ఈ రివ్యూ అయితే ముగిస్తున్నా. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వేరే వీడియోస్ ఉన్న వీళ్ళు ఒకసారి లుక్ చేయండి. సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు. కామెంట్ చేయండి వేరే ఏమైనా కావాలంటే. మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ వీడియోతో గుడ్ బై.